ఒక మనిషిలో ఎంతో శక్తివంతమైంది ఏంటి? మనిషి చేతులే. వాటితో ఏమైనా చేయొచ్చు. తన తలరాతను కూడా తను మార్చుకోగలుగుతాడు. మన తర్వాతి రాబోయే ఐడియా బాస్ వాళ్ళు తమ చేతులతో ప్రజల జీవితాల్ని సులభం చేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుదాం ప్రియాంక డీసా, లెవ్లిన్ డీసా ఇంకా అనిల్ నాయర్ని. నమస్తే టైటన్స్. నా పేరు ప్రియాంక. నేను అనిల్. నా పేరు లెవ్లిన్. టైటన్స్, ఈ రోజు మీరందరూ సెట్కి రావడం కోసం పొద్దు నుంచి ఏమేం చేశాననేది మాకు చెప్తారా? నేను బ్రష్ చేశాను, ఫ్రెష్ అప్ అయ్యాను, తర్వాత ఫుడ్ తిన్నాను, తర్వాత ట్రైన్ పట్టుకొని ఇక్కడికి వచ్చేసాను. ఒకవేళ ఈ పనులన్నిటినీ నేను కాకపోతే ఇంకెవరైనా చేతులు లేకుండా చెయ్యాలి అని అంటే చాలా కష్టంగా ఉంటుంది. జీవితంలో ఎవరు చేయలేని కొన్ని విషయాలు కూడా చేతులు లేకుండా చేయడం అనేది చాలా పెద్ద గొప్ప విషయం కదా. ఒకవేళ మనకి చేతులు లేకుండా మనం ఎలా ఉంటామనేది ఎప్పుడైనా మనం ఆలోచించామా? అది చాలా కష్టంగా ఉంటుంది. చెప్పాలంటే ఇది కేవలం ఇమాజినేషన్ మాత్రం కాదు. ఇది ఇండియాలో ఉన్న ఎన్నో లక్షల మంది కథ. ఇలా మనం రోజు చేసుకునే పనులన్నిటినీ మనకి దగ్గరగా ఉండే మనుషులు చేతులు లేకుండా చేసేటప్పుడే మనకది బాగా అర్థమవుతుంది. వాళ్ళు చాలా కష్టపడతారు. వాళ్ళు కష్టపడకుండా ఉండాలని మాకు ఈ ఐడియా వచ్చింది. ఎందుకని వాళ్ళ చేతులకి రోబోటిక్స్ ఇంకా ఏఐని తొలగించాలని అనుకున్నాం. ఆ ఐడియాని మేము ఈరోజు నెరవేర్చాం. దాని పేరే రోబో బయానిక్స్. టైటన్స్ రోబోటిక్ ని ఏఐని ఫ్యూజ్ చేసి తయారు చేసిందే గ్రిప్పీ, ఒక నేచురల్ బయానిక్ హ్యాండ్. దానివల్ల మనుషుల్లాగానే అది ఫీల్ అవుతుంది. అది తన పనుల్ని నేచురల్ గానే చేస్తుంది. టైటన్స్ కేవలం ప్రాస్థెటిక్ ని ఫిట్ చేయడమే సరిపోతుందని మీరు అనుకుంటున్నారా? లేదు. ఇండియాలో యాక్సెసిబిలిటీ ఇంకా అవేర్నెస్ లో చాలా పెద్ద సమస్యలున్నాయి. ఇన్ఫర్మేషన్ ఇంకా టెక్నాలజీని ప్రజల వరకు వెళ్ళి చేరకపోతే వాళ్ళేం చేస్తారు? ఈ సమస్యని సాల్వ్ చేయడానికే మేము ఒక ప్లాట్ఫామ్ ని తయారు చేశాం. అక్కడ ప్రజలు పక్కనున్న క్లినిక్ ని వెతుక్కోవచ్చు, అక్కడికి వెళ్ళి వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. థెరపీ ఇంకా ఫిట్మెంట్ తర్వాత ట్రైనింగ్, ఇదంతా ఒక ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ద్వారా చేసుకోవచ్చు. ఈ జర్నీలో మేము చాలా మందికి దీన్ని సెట్ చేశాం. వాళ్ళంతటా వాళ్ళ పనులు చేసుకోవడాన్ని కూడా మేము చూసాం. అండ్ గ్రిప్పీ వాళ్ళ జీవితంలో ఒక ముఖ్యమైన భాగం కావడం కూడా మేము చూసాం. ఈ మిషన్లో మీరు జాయిన్ అవ్వాలంటే టైటన్స్, ఇఫ్ యూ క్యాన్ ప్రొవైడ్ 1 crore ఆఫ్ ఫండింగ్ ఫర్ 6.7% ఈక్విటీ. ఇప్పుడు చెప్పండి టైటన్స్, ఈ ఐడియాని లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి చేర్చడం కోసం మీరు రోబో బయానిక్స్ తో హ్యాండ్ షేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? టైటన్స్ అండ్ ప్రతీక్ మా అనేక మంది యూజర్స్ లో ఒక యూజర్ ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. అతని పేరు మిస్టర్ రాజ్ కుమార్. ప్లీజ్ పిలవండి. మా షోకి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ చేతికి యాక్సిడెంట్ అయిందా? అసలు ఎలా జరిగింది? నా పేరు రాజ్ కుమార్ సింగ్. నేను ఐషర్ కంపెనీ ఇండోర్లో పనిచేస్తున్నాను. నాకు ప్రమాదం ఇండోర్లోనే జరిగింది. పని చేస్తున్నప్పుడు సిఎన్సి మిషన్ యొక్క బెల్టు ఇరుక్కుపోయింది. టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆ మిషన్లో సమస్య ఏర్పడింది. ఆ సమయంలో లోపల ఉన్న నా చేతులు బాగా ఇరుక్కుపోయాయి. ఒక్క సెకండ్లో నేను నా చేతిని కోల్పోయాను. ఆ క్షణమే మేము అనుకున్నాము, ఈ విషయం జరిగిన తర్వాత ఇంకా మా జీవితంలో ఏది జరగదు, అంతా మేము కోల్పోయాము అని. నేను మిగతా వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాను. భోజనం కూడా పక్క వాళ్ళు పెడితేనే తినేవాణ్ణి. ఎప్పుడు ఎవరో ఒకరు ఇతనితో పాటు ఉండాల్సి వస్తుంది. ఎక్కడికైనా వెళ్ళాలంటే తోడు వెళ్లాల్సి వస్తుంది. కొంచెం సేపటికి కూడా ఎన్ని ఒంటరిగా ఉంచలేము, ఒక్క 2 నిమిషం కూడా ఉంచలేము. ఎవరో ఒకరు తోడుండాలని అనిపిస్తుంది. చెయ్యి లేకపోయినందువల్ల ఏ పని లేకుండా పోయింది. ఒకవేళ ఏదైనా పని చేయాల్సి వచ్చినా అది చేయలేకపోయేవాణ్ణి. రాజ్ కుమార్ ఒకరోజు మా కంపెనీకి వచ్చాడు.
ఆ కంపెనీలో అతనికి చెయ్యి ఫిట్ చేయడానికి అంగీకరించారు. ప్రాపర్ చెకప్ కోసం అతను ముంబైకి రావాలి అని మేము నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఈ చెకప్ ఒక ప్రోస్థెటిక్ యూనిట్ మాత్రమే చేయగలదు. అతనికి పూర్తిగా చెకప్ చేశాం. అతనికి ఎవాల్యుయేషన్ డెమో కూడా ఇచ్చాం. అదంతా పూర్తయిన తర్వాత ఈ చెయ్యి అతనికి ఫిట్ అవుతుందని నిర్ణయానికి వచ్చాం. ఈ చేతిని నాకు పెట్టిన తర్వాత నేను అన్ని పనుల్ని సులభంగా చేసుకోగలుగుతున్నాను. నేనిప్పుడు ఎవ్వరికీ భారంగా లేను. నాకిప్పుడు ఈ చెయ్యి ఉన్నందువల్ల పనులన్నిటినీ చక్కా సులభంగా పూర్తి చేయగలుగుతున్నాను. ఈ రోబో బయోనిక్స్ కంపెనీకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు రాజ్ కుమార్ సార్ కొన్ని విషయాలు మీకు చేసి చూపించాలని మేము కోరుకుంటున్నాం. ఆయన ఎలా చేస్తారో ఇప్పుడు మీరే చూడొచ్చు. అంటే బాటిల్ దగ్గరికి రాగానే చెయ్యి దాని అంతటదే దాన్ని పట్టుకుంటుందా? ఆయన బ్రెయిన్ నుంచి ఆయన చేతులకు ఒక సిగ్నల్ వెళ్తుంది, ఇప్పుడు క్లోజ్ చేసి బాటిల్ ని పట్టుకోవాలి అని. ఒకవేళ ఈయన బాటిల్ ని పట్టుకోవాలన్నా, లేదంటే టమాటాలు పట్టుకోవాలన్నా, గుడ్లు పట్టుకోవాలన్నా ఆ షేప్ కి ఆటోమేటిక్ గా చెయ్యి అడాప్ట్ అయిపోతుంది. ఒకవేళ దీని కింద చెయ్యి ఇలా పెడితే మళ్ళీ ఆయన చేతులకి సిగ్నల్ ఇస్తారు, ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. ఎన్ని కేజెస్ వరకు ఆ చేతిని ఉపయోగించి ఆయన మోయగలుగుతారు? సార్, ఈ చేత్తు రేటెడ్ ఎంతంటే పికప్ అప్ టు 5 kgs. అంతకు మించి వెయిట్ని మోసారు అంటే అది స్లిప్ అవుతుంది తప్ప యూజర్కి ఎలాంటి బాధింపు ఉండదు. టైటస్, మనం ముందుకు వెళ్లే ముందు మీరు వీళ్ళతో చేతులు కలుపుతారా లేదా అన్నదానికి ముందు నేను ఒకసారి రాజ్ కుమార్ గారితో చేయి కలపాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బయానిక్ హ్యాండ్తో ఆత్మస్థైర్యంతో ఎలా జీవించాలో మీరు ఉదాహరణగా నిలుస్తున్నారు. మీకు నా ధన్యవాదాలు. ఈ బయానిక్ లిమ్స్ అన్ని చాలా రోజుల నుంచి ఉన్నాయి. సో ఇంతకు ముందు ఉన్న ఆ టెక్నాలజీకి మీ యొక్క ఈ టెక్నాలజీకి ఏంటి వ్యత్యాసం ఉంది? మీ దాంట్లో ఏ యూఎస్బి ఉంది? మేము నోటీస్ చేసింది ఏంటంటే ఆల్రెడీ ఉన్నటువంటి పెద్ద ట్రిక్స్ అవి ఎంత అడ్వాన్స్డ్ గా ఉన్నా గానీ దాని ఒక టెక్నికల్ పాయింట్ నుండే డిజైన్ చేశారు. అదొక యూజర్ స్టాండ్ పాయింట్ నుంచి అయితే కాదు. ఎంతవరకు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇది నా ఇంటర్ప్రిటేషనే. నేను సరిగ్గానే విన్నానా లేదా అనే విషయం మీరు చెప్పండి. మిగతా వాళ్ళంతా చేసినవన్నీ అది ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని కన్వర్ట్ చేస్తుంది, చెయ్యి ఓపెన్ చేయడం గానీ క్లోజ్ చేయడం గానీ. కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు మెకానికల్ గా యూజ్ చేసి, అంటే మజిల్స్ ని ట్విస్ట్ అయ్యే దాన్ని బట్టి మీరు కన్వర్ట్ చేస్తారు. అవునా, సిగ్నల్ కన్వర్ట్ చేస్తున్నాం. అదే నాకు కొంచెం డిఫరెంట్ గా ఉన్నట్టు అర్థం అవుతోంది. నేను ఒక క్వశ్చన్ అడగాలి. మీరిది చెప్తున్నప్పుడు మళ్ళీ ఎంఫసైజ్ చేసిన విషయం ఒక ప్రోగ్రామ్ అని. ఈ ప్రోగ్రామ్ లో ఏదైనా ప్రీ ఫిట్మెంట్ లేదా పోస్ట్ ఫిట్మెంట్ అనేది ఉందా? ప్రోగ్రామ్ యొక్క అన్ని పార్ట్స్ ని మీరే చేస్తున్నారా? ఎస్ మ్యామ్. ఒక సెన్సార్ టెక్నాలజీ ఉంది, అది ఎన్నో ఏళ్ళుగా యూస్ చేస్తున్నారు, విచ్ వి కాల్ EMG, ఎలక్ట్రోమయోగ్రఫీ. మా రీసెర్చ్ ద్వారా మేము ఒక కొత్త టెక్నిక్ ని డిస్కవర్ చేశాం, విచ్ వి కాల్ మెకానోమయోగ్రఫీ. ఇందులో కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఇండియా ఒక ట్రాపికల్ కంట్రీ. ఇక్కడ చెమట అన్నది సహజమే. పీపుల్స్ వర్క్ హార్డ్, సో వాళ్ళు చాలా టైర్డ్ అవుతారు. సో ఈ సెన్సార్ వల్ల ఆ ప్రాబ్లమ్స్ లేకుండా పోతాయి. అది మొదటిది. ఇక రెండవది, ఈ సెన్సార్స్ ని ఒక స్ట్రాప్ గా చేసి మేము వాళ్ళ చేతులకి సెట్ చేస్తాం అసెస్మెంట్ చేయడం కోసం, విచ్ వి కాల్ బ్రాడ్ బ్యాండ్. ఇంకా అదే సెన్సార్ ని ప్రాస్థెటిక్ గా ఉపయోగించడానికి మేము యూస్ చేస్తాం. అండ్ ఈ సెన్సార్ లో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఇది చాలా సింపుల్ గా ఒక డోర్ బెల్ లా అరేంజ్ చేసాం. మీరు ప్రెస్ చేశారంటే హ్యాండ్ ట్రిగర్ అవుతుంది, దాన్ని మళ్ళీ ప్రెస్ చేశారంటే హ్యాండ్ ఓపెన్ అవుతుంది. సో ఈ హ్యాండ్ ని మేము వీలైనంత వరకు ఒక నేచురల్ హ్యాండ్ కి క్లోజ్ గా ఉండేలా తయారు చేసాం. ఇందులో మీరు ఒక యాప్ ద్వారా వేరు గ్రిప్ ప్యాటర్న్స్ ని చేయనక్కర్లేదు, మీ ఇంట్యూషన్ ద్వారానే చేసుకోవచ్చు. కాస్ట్ ఆఫ్ R&D ఎంతుంటుంది? అరౌండ్ 1.2 crores మ్యామ్. ఇంతవరకు మీ రెవెన్యూ ఎలా ఉంది? లాస్ట్ 6 months లో ఎంత? సార్, ఇప్పటి వరకు మా రెవెన్యూ దాదాపు టోటల్ రెవెన్యూ చూసారంటే 1.3 crores. మీ 1.1 లేదంటే 1.2 రెవెన్యూ ఎంత? ఇదంతా గత 4 ఏళ్ళు వచ్చింది కదా? ఎస్ సార్. సో యావరేజ్ గా చెప్పాలంటే 40 లక్షలు మీ టోటల్ రెవెన్యూవా? మేము మా ఫస్ట్ ఇయర్ లో
12,50,000కి స్టార్ట్ చేశాం సార్. సరే. అండ్ ఎయిర్ కి మేము 20% గ్రోత్ వరకు రాగలిగాం సార్. అంటే ఇందులో మీ బన్ రేటు ఎంత ఉంటుంది? అంటే ఎవ్రీ ఇయర్ మీరు ప్రాఫిటబుల్ గా ఉన్నారా లేదా? సార్ అట్ ద మూమెంట్ మేము 0 ప్రాఫిట్ 0 లాస్ లో ఉన్నాం. కానీ ఇప్పుడు మా ప్రయత్నం ఏంటంటే మేము ఈ షో ద్వారా మీతో పాటు కలిసి మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్, మా స్పెషల్ ఫుటే కాదు, అందులో మాకు గైడెన్స్ దొరుకుతుందని నమ్ముతున్నాం. దీన్ని చాలా మందికి చేరవేసి గ్రో అవ్వాలి అనుకుంటున్నాం. మనం ఈ ప్రోడక్ట్కి ఒకసారి మార్కెట్ డిమాండ్ తీసుకుందామా? ఎస్. ఆడియన్స్, మీ ఓటింగ్ మీటర్స్ మీ చేతుల్లో ఉన్నాయి. ఎస్ ఆర్ నో బటన్స్ నొక్కి మాకు తెలియజేయండి మీరు ఏమనుకుంటున్నారు. మీ టైం స్టార్ట్ కాబోతోంది, కానివ్వండి. తొంభై శాతం మంది ఈ ప్రోడక్ట్ చాలా అవసరమని అనుకుంటున్నారు. అర్చన, మీతో స్టార్ట్ చేద్దాం. మీ బిజినెస్కి కావాల్సిన జెస్టేషన్ పీరియడ్ చాలా లాంగ్గా ఉన్నట్లుంది. అందువల్ల ఇది కరెక్ట్ అనిపించట్లేదు. అందువల్ల నాకు కుదరదు కాబట్టి క్షమించండి. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. నేను మీ ఇన్నోవేషన్ని మెచ్చుకోవాలనుకుంటున్నాను, కానీ ఇప్పటికి నాకు ఈ బిజినెస్ ఐడియా పొటెన్షియల్లో ఉన్నట్టుగా అనిపించడం లేదు. కాబట్టి ఈరోజు నేను ఈ ఇన్వెస్ట్మెంట్ విషయంలో మీతో చేతులు కలపలేకపోతున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యన్ గారు, మీరు? నా సైడ్ నుంచి అయితే ప్రస్తుతానికి నేను దీంట్లో ఇన్వెస్ట్ చేయలేను, కానీ నేను మీకు ఇంకొక ఆఫర్ ఇవ్వగలను. మా ఐఐటి మెడ్రాస్లో నేషనల్ సెంటర్ ఫర్ అసిస్టివ్ డివైసెస్ ఇంక్యుబేషన్ సెల్ అండ్ సిఎస్ఆర్ కోసం మాకు పెద్ద ఆఫీస్ ఒకటి ఉంది. వారితో గనక మీరు కలిశారంటే మీరు ఇంకా కొంచెం తెలివిగా బిజినెస్ మోడల్ని చేయగలుగుతారు. ఐ వెల్కమ్ యూ టు ఐఐటి మెడ్రాస్. మిమ్మల్ని అక్కడ కనెక్ట్ చేయడం నా వల్ల అవుతుంది. అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాకు తెలిసి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ మ్యాండేట్ చూసారంటే అందరూ వాళ్ళ రెవెన్యూలో సర్టన్ పర్సంటేజ్ సిఎస్ఆర్ ఫండ్స్ కి అలాట్ చేసి తీరాలి. నాకు తెలిసినంత వరకు అది మీకు బెస్ట్ రౌండ్ గా ఉంటుంది. యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ గా నేను మీతో షేక్ హ్యాండ్ ఇవ్వలేను. నాకు తెలిసి మీకు ఎన్జిఓ రూల్సే బెటర్ గా ఉంటుందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. నేను నా సైడ్ నుంచి మీకు ఒక ఇన్వెస్ట్మెంట్ ఆఫర్ ఇద్దామనుకుంటున్నాను. కానీ మీరిప్పుడు అడిగిన ఆస్క్ నాకు ఫిట్ అవ్వదు. కాబట్టి నా ఇన్వెస్ట్మెంట్ 25 lakh రూపీస్. అది మీరిచ్చిన మీ కరెంట్ వాల్యుయేషన్ కంటే దాదాపు 25% తక్కువ ఉంటుంది. సో మీరే నిర్ణయించుకోవాలి. అయితే మీరు కాస్త కలిసి డిస్కస్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తోంది. ఎందుకంటే దీని అవసరం ఉన్న సామాన్య మనుషులకి ఖచ్చితంగా ఇది రీచ్ అయ్యి తీరాలి. ఇప్పుడు మీకు 2 ఆఫర్స్ ఉన్నాయి. ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యన్ సార్ మీకు ఆఫర్ ఇచ్చారు మీరు ఇంక్యుబేషన్ సెంటర్లో వాళ్ళతో చేరడానికి. శైలి గారు ఆఫర్ ఇచ్చారు 20 lakhs ఇన్వెస్ట్మెంట్ మీ కరెంట్ వాల్యుయేషన్ కంటే 25% లోలో. మీరేం చేయాలనుకుంటున్నారు? So ma'am, as the initial valuation was set at 10 CR, మీ ఆఫర్ కమ్స్ టు 11.25 CR. మీకు ఓకే అంటే కెన్ వి జస్ట్ రీసెట్ టు 12 CR? I think that's fair. Yeah, that's okay. We'll do that. ఓకే మేడం, డీల్ నౌ. ఓకే, 12 crores-కి 20 lakhs శైలి గారి తరపున, అలాగే ఇంక్యుబేషన్ సెంటర్ ప్రొఫెసర్ గారి తరపున. రండి, చేతులు కలపండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్. థ్యాంక్ యూ టైటన్. Thank you. ఓకే, ఈ డిస్కషన్స్ అన్ని విన్న తర్వాత మన ఆడియన్స్లో చాలా మందికి చాలా ప్రశ్నలు అడగాలని ఉంటుంది. లెట్స్ గో టు ద ఆడియన్స్ క్వశ్చన్. సార్, నా పేరు షాద్బన్ చౌదరి. నేను వేయబోయే ప్రశ్న అర్చన మేడంకి. సో మ్యామ్, ఇప్పుడుండే వాళ్ళందరూ 9 to 5 జాబ్సే చేస్తున్నారు. కానీ అందరి మనసులో ఒక ఐడియా ఉంటుంది, అది స్టార్ట్అప్ చేయడానికి ఆశపడతారు. సో వాళ్ళు ఫాలో అప్ చేయడానికి ఫ్రేమ్వర్క్ ఉందా? ఇంకా ఇనిషియల్లీ వాళ్ళు ఏమేం చేస్తే వాళ్ళకు హెడ్ స్టార్ట్ దొరుకుతుంది? ఇందులో ఉన్న మొదటి విషయం, ఆ ఫ్రేమ్వర్క్లో ఉండే మొదటి విషయం ఏంటంటే
దాన్ని స్టార్ట్ చేయటం. ఒక విషయం మొదలు పెట్టకపోతే దాంట్లో ఏమీ ఉండదు కదా. సో బిజినెస్ ప్లాన్ చేయడం అనేది చాలా ముఖ్యమైనది. మీరు MBA చేస్తున్నారు కదా, సో మీకు బిజినెస్ ప్లాన్ చేయడం ఎలా అనేది తప్పకుండా నేర్పించుంటారు. సో బిజినెస్ ప్లాన్ చేయండి, కానీ ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఆ బిజినెస్ ప్లాన్ అది లేకుండా మీరు మొదలు పెట్టడం అనేది జరగదు. అంటే అదే మీ స్టార్టింగ్ పాయింట్, అది మాత్రమే ఎండ్ పాయింట్ కాదు. కానీ మీరు డెవలప్ అయ్యే కొద్దీ అందులో చాలా విషయాలు మారుతాయి. సో మీకు వేరే ఏదైనా ఐడియా ఉంటే మీ కాలేజ్లో లేదా మీ చుట్టూ ఉండే వాళ్ళ దగ్గర నుండి ఏదైనా అడ్వైజ్ అడగాలనుకుంటే వాళ్ళనెవరినైనా మెంటర్ గానో అడ్వైజర్ గానో తీసుకోండి. కానీ వాళ్లకు ఈక్విటీ లేకపోతే డబ్బులు ఎక్కర్లేదు. వాళ్లలో ఎవరైనా మీకు ఫ్రీగా ఒక మంచి అడ్వైజో లేకపోతే ఐడియాస్ బౌన్స్ చేయగలిగితే, లేదంటే ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని డిస్కస్ చేయగలిగితే, వీటిని ముందుగా చేయగలిగిన స్టెప్స్ గా వాడుకోవచ్చు. ఆ ఐడియాకి ఒక షేప్ వస్తుంది. కానీ కంపెనీ రిజిస్టర్ చేయండి, ఖచ్చితంగా ప్రైవేట్ లిమిటెడ్ చేయండి. ఎందుకంటే LLPలో మీకు ఇన్వెస్ట్మెంట్ రాదు, కేవలం ప్రైవేట్ లిమిటెడ్లో మాత్రమే మీకు అవకాశం ఉంటుంది. ఆవిడ చెప్పిన దానికి నేను కొంచెం యాడ్ చేస్తాను. 9 to 5లో మీరు చదువుకుంటున్నారు అని చెప్పారుగా. సో ఒక ఎంటర్ప్రెనర్కి 9 to 5 అంటూ ఏమీ లేదు. ఆ తర్వాత కూడా పని చేయవలసి ఉంటుంది. సో 24/7 ఫర్ ద ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ మీరు పని చేయడానికి సిద్ధంగా ఉంటేనే, ఆ బిజినెస్ అనే జర్నీకి మీరు సిద్ధంగా ఉన్నట్టయితే మాత్రమే మీరు ఖచ్చితంగా అందులోకి రావచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.